పల్లవి పాము పాము అని చెప్పి గట్టిగా అరిచి ఇక పట్టుకుంటుంది కదా చరణ్ని. ఇక అప్పుడు చరణ్ అంటాడు, అయ్యో పల్లవి ఇది తాడు, నువ్వు భయపడ్డవేంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అవును పాపం ఇదిగో ఈ భువన కూడా భయపడి కింద పడిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అక్కడున్న అక్షిత అంటుంది, ఏ పల్లవి నువ్వు కావాలని ఇదంతా చేసావు కదా అని చెప్పి అనగానే ఇక అప్పుడు భువన కూడా అవును నేను భయపడాలనే కావాలనే ఇలా చేసావు అని చెప్పి భువన అంటుంది. ఇక అక్కడే ఉన్న గీత, అయ్యో నిన్నెందుకు అలా చేస్తుంది పల్లవి అని చెప్పి అంటే అప్పుడు పల్లవి, నువ్వు పడితే నాకేమో సంతోషం ఏంటి, నువ్వు పడితే నాకేం వస్తుందేంటి అని చెప్పి అనగానే అక్షిత, నువ్వు కావాలనే చేసావు, నువ్వే చేసుంటావు అని చెప్పి అనగానే లేదు నేనేం చేయలేదు అని పల్లవి అంటుంది. అప్పుడే అక్కడికి గుండం వస్తుంది. ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందరినీ. ఇక అక్కడ ఉన్న గీత అంటుంది, నేను చెప్తాను మేడం, యాక్చువల్గా పల్లవి ఈ తాడుని చూసి పాము అని భయపడిపోయింది. అయితే ఇదిగో ఈ భువన ఇంకా భయపడిపోయి పాము పాము అని చెప్పి అరిచి కింద పడిపోయింది, ఇప్పుడు దాకా వణికిపోయింది మేడం అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, అవును మేడం పాము పాము అని చెప్పి తెగ భయపడిపోయింది ఈ అమ్మాయి అని చెప్పి అనగానే అక్కడున్న చరణ్ అంటాడు, పల్లవి నువ్వు పాముని చూసి భయపడ్డావంటే నేను నమ్మాలా, అంత సీనే లేదు, నువ్వు భయపడవు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అయ్యో నేను నిజమే చెప్తున్నా చరణ్ అని పల్లవి అంటుంది. ఇంకెవరికైనా చెప్పమ్మా, ఈ మాటలు నాకు కాదు అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మిగతా అందరూ అక్కడ వెళ్ళిపోతారు. ఇక గీత, గుండమ్మ, పల్లవి ఉంటారు. ఇక గుండమ్మ, నిజం చెప్ప పల్లవి, నువ్వు ఈ తాడుని చూసి పామని భయపడ్డావా, ఏదో ఉంది అనగానే నిజమే మేడం అని చెప్పి అంటుంది పల్లవి. అప్పుడు గీత, నేను చెప్తా మేడం ఏంటంటే అని చెప్పబోతూ ఉంటే, ఏ గీత ఆగు చెప్పకు అని పల్లవి అంటూ ఉంటే ఆయన కూడా గీత చెప్తుంది, అదే మేడం ఇదిగో ఈ భువన అక్కడ చరణ్ని హక్ చేసుకోవడానికి వెళ్తాను అని చెప్పి పరుగున వస్తూ ఉంటే భువనని ఆపడానికి ఇది పాము అని చెప్పి గట్టిగా అరిచింది పల్లవి, అంతే అని చెప్పి గీత చెప్తూ ఉంటే ఇక అప్పుడు అయ్యో తెలిసిపోయిందే అని చెప్పి అక్కడి నుంచి సిగ్గుతో వచ్చేస్తుందన్నమాట పల్లవి. ఇక గుండమ్మ నవ్వుతుంటుంది. మరోపక్క ఇంట్లో ప్రసూనంబ ఇక ఆ అట్లు తింటుంది కదా, అక్షిత పోసిన అట్లు, అవి తినేసరికి కడుపంతా అప్సెట్ అయిపోయి ఇక బాత్రూమ్కి వెళ్తూ వస్తూ ఉంటుందన్నమాట, మోషన్స్ అవుతూ. ఇక అక్కడే కూర్చున్న చరణ్ వాళ్ళ బామ్మ నవ్వుతూ ఉంటుంది, బాగా అయింది దీనికి తిక్కు తిన్న కుదిరింది, బాగా అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి బాగా ఎనర్జెటిక్గా అటు ఇటు తిరుగుతున్నట్టున్నావు అని చెప్పి కావాలని అంటుంది చరణ్ వాళ్ళ బామ్మ. ఏంటి నేను ఎనర్జీగా అటు ఇటు తిరుగుతున్నట్టు నీకు కనిపిస్తున్నానా, నీకు తెలుసు నాకు ఏమైంది అనేది, నా స్టమక్ అప్సెట్ అయ్యి నేను బాత్రూమ్కి వెళ్తున్నానని కూడా తెలుసు, అయినా నేను ఎనర్జీగా ఉండేదేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రసూనంబ. లేదు అంటే నువ్వు అటు ఇటు తిరుగుతుంటే నాకు అలా అనిపించి అన్నాను అని చెప్పి ఇద్దరు మాట అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది శాన్వి. అబ్బాయి ఏంటి మీరు అని చెప్పి అనగానే, చూడమ్మా మీ బామ్మ నాకేదో స్టమక్ అప్సెట్ అయ్యి బాత్రూమ్కి వెళ్తూ ఉంటే తినేమో నేనేదో ఎనర్జీగా ఉన్నానని చెప్పి అంటుందమ్మా, అసలు చూడు నాకు ఓపిక కూడా లేదు మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళడానికి, అసలు అలా అయిపోయింది నా పొట్టంతా అనగానే, ఒక్క నిమిషం ఉండి బామ్మ అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఒక జ్యూస్ ఇస్తుందన్నమాట శాన్వి. ఇది తాగు బామ్మ అనగానే, చూసావా నా మనవరాలు నాకు కొంచెం సెట్ అవ్వడానికి జ్యూస్ కూడా ఇచ్చింది అని చెప్పి ప్రసూనంబ అంటుంది. అప్పుడు అంటుందన్నమాట చరణ్ వాళ్ళ బామ్మ, శాన్వి నీకు ఉత్తి మెడిసినే ఇచ్చింది నీకు తగ్గడానికి, అదే నువ్వు మా మనవరాలు పల్లవితో మంచిగా ఉంటే అన్ని పనులు చేస్తుంది, అయినా దాంతో కావాలని సేవలు చేయించుకుందామని ఇవన్నీ చేస్తావు, నువ్వు మామూలు దానిది కాదు, అందుకే నీకు ఇలా అయింది అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ. పక్క కాలేజ్ అయిపోయి ఇంటికి బయలుదేరుతూ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాడనమాట చరణ్. అప్పుడే భువన వచ్చి, ఏ చరణ్ ఇంటికేగా కాలేజ్ అయిపోయింది కదా అనగానే, ఇంటికి అనగానే, ఏం లేదు మన ఇద్దరం సరదాగా అలా బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకుందాము, బయటికి వెళ్దాం అని చెప్పి అడుగుతూ ఉంటుంది భువన. ఇక దూరంగా గీత పల్లవి వింటూ ఉంటారు. ఇటు చరణ్ చెప్తాడనమాట భువనకి, లేదులే భువన నాకు కొంచెం పని ఉంది ఇంకెప్పుడైనా చూద్దాము అని చెప్పి వెళ్ళిపోతాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్తోని. ఇక పల్లవి ఏడిపిద్దామని చెప్పి భువన దగ్గరికి వచ్చి పల్లవి గీత ఇలా వస్తారనమాట. ఇక భువన దగ్గర ఇలా అంటూ ఉంటారు, గీత కాలేజ్ అయిపోయింది కదా మన ఇద్దరం అలా బయటికి వెళ్ళి ఏండ్రీనో ఇంకేమైనా తాగుదామా అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే, కావాలని నన్ను ఎక్కిరిస్తున్నావు కదూ అని చెప్పి భువన అంటుంది. మళ్ళీ అతయ్య ఏంటి ఎందుకు కావాలని చెప్పి చరణ్కి దగ్గర అవ్వాలని చూస్తున్నావు, నేను ఊరుకోను అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది. నీకేంటి నేను దగ్గరైతే అని చెప్పి అంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ భువనకి చరణ్ దగ్గర ఎలా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే భువన అప్పుడు గీత, అయినా చరణ్కి కూడా ఇష్టం ఉండాలిగా అని అంటుంది. ఇష్టం లేకపోతే ఇష్టం పుట్టించుకుంటాను, ఈ భువన ఏది కోరుకుంటే అది నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట భువన. అప్పుడే అక్కడికి వస్తారు గుండమ్మ అలాగే అక్షిత. ఏంటి ఏమైంది అనగానే, ఏం లేదులేండి
అని చెప్పి అంటుంది గీత. సరేలే, కాలేజ్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా కమింగ్ కొన్ని డేస్లో, బాగా చదవండి మీరు అని గుండమ్మ చెప్తూ ఉంటుంది. అక్కడ అక్షిత, గీత, పల్లవి ఉంటూ అప్పుడు గీత అంటుంది, ఇంతకుముందు అంటే పల్లవి మన ఇంట్లో ఉండేది కాబట్టి ఇద్దరం కలిసి చదువుకునే వాళ్ళం అని చెప్పి అనగానే, ఏముంది ఇప్పుడు పల్లవి ఇదిగో ఈ అక్షిత కలిసి చదువుకుంటారు అని గుండమ్మ అంటూ ఉంటే, ఏంటి ఈ పల్లవితో నేను చదివేది, అసలు ఈ పల్లవి మా ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు, ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి గెంటేద్దామా అన్నంత కోపం ఉంది నాకు అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇక సరే పదండి ఇంటికి వెళ్దాం, ఎందుకు గోలా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, మీరు బైక్ దగ్గర వెయిట్ చేయండి, నేను నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో పెట్టేసి వస్తాను అని చెప్పి పల్లవి లైబ్రరీ వైపు వెళ్తుంది. ఇక గుండమ్మ అక్కడి నుంచి గుండమ్మ అలాగే గీత ఇక బైక్ దగ్గర వెయిట్ చేద్దామని పల్లవి కోసం బయట ఉంటారు. ఇక అక్కడ అక్షిత ఉంటుంది కదా, అక్షిత దగ్గరికి వస్తాడనమాట చంటి. ఇక్కడ కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారంట, వెళ్ళి పిజ్జా తిందామా అక్షిత అని చెప్పి అడుగుతూ ఉంటే, వీడికి ఎప్పుడు తిండికోలే అని చెప్పి మనసులో అనుకొని, నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది చంటి. ఇక అప్పుడే ఇక అక్షిత ఫ్రెండ్స్ వస్తూ ఉంటారనమాట. ఇక అప్పుడు సరే అయితే నా బ్యాగ్ పట్టుకో, నేను ఇప్పుడే తినేసి వస్తాను పిజ్జా అని చెప్పి వెళ్ళిపోతాడు చంటి. ఇక ఫ్రెండ్స్ వచ్చి, ఏంటి నీ మొగుడి నువ్వు బ్యాగ్ని మోస్తున్నావా, ఇష్టం లేకని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీ మొగుడు బ్యాగ్ కూడా మోస్తున్నావు అనమాట అని చెప్పి ఫ్రెండ్స్ ఎగతాలు చేస్తూ ఉంటారు. అయినా నీకేంటే, నువ్వు ఫుల్ రిచ్, నువ్వు నీ కోరుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోకపోయినా ఈ కాలేజ్ నీదే కదా, ఆస్తంతా నీదే, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటే, ఏంటి ఏమన్నావు అని చెప్పి అక్షిత అంటుంది. ఏం లేదు అని ఫ్రెండ్స్ అంటూ ఉంటే, మంచి ఐడియా ఇచ్చావే, అవును ఈ కాలేజ్ నాదే కదూ అనగానే, అవును అయితే ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఏం లేదులే, ఒక ఐడియా వచ్చింది అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు అక్షిత వాళ్ళు. మరోపక్క హాల్లో ఏమో చరణ్ వాళ్ళ బామ్మ కాలు నొప్పి అని చెప్పి అలడుతూ ఉంటే, అదేంటి బామ్మ కాలు నొప్పి అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక చరణ్ కూడా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి కూడా, అదేంటి బామ్మగారు మొన్నటిదాకా ఏమీ నొప్పులు లేవన్నారు, సడన్గా ఏంటి అనగానే, ఏజ్ అవుతుంది కదా కామనే అని చెప్పి అంటాడు చరణ్. ఏజ్ అయితే ఒక్క కాలికే నొప్పి వస్తుందా, రెండు కాలికి రావాలి కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నేను పిచ్చి వాళ్ళతో మాట్లాడను అని చెప్పి చరణ్ అంటాడు. నేను మాట్లాడతాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అంటే మా అన్నయ్య పిచ్చోడంటావా అని అడుగుతూ ఉంటాడు చంటి. ఏదైనా అనుకొని నాకేం అభ్యంతరం లేదు అని పల్లవి అంటూ ఉంటే, నీకు బాగా పిచ్చి పట్టింది, అసలు నీలాంటి దాంతో నేను మాట్లాడను అని చెప్పి గొడవ పడుతూ ఉంటాడు చరణ్. అసలు నేను కొట్టాలి అని చెప్పి చేతుతాడనమాట. ఏంటి కొడుతున్నావు అని చెప్పి ఇద్దరు మాట అలా గొడవ పడుతూ ఉంటే, ఇక అప్పుడు చంటి అక్కడ చూసి, అయ్యో ఏంటి మీ గొడవ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక చరణ్ వాళ్ళ బామ్మేమో, మీ ఇద్దరిని చూస్తూ ఉంటే మా పెళ్ళైనప్పుడు మీ తాత నేను గొడవ పడేవాళ్ళం ఇలాగే, ఎప్పుడు అదే గుర్తొస్తుంది అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే, అంటే అప్పట్లో వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, మీ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారేమో అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఏంట్రా నీ పోలిక అని చెప్పి అంటాడు చరణ్. ఏమో అవ్వచ్చు కదా అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే, బామ్మ అని చెప్పి అంటాడనమాట చరణ్. ఈ లోపల అక్కడికి శాన్వి అక్షిత వస్తారు. ఏమైంది అనగానే, ఏం లేదులే అక్క అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఈ లోపల అక్కడికి వస్తుంది సుమలత. చరణ్ రేపు నీకేమైనా పనులున్నాయా, ఏమైనా పనులుంటే పోస్ట్ పోన్ చేసుకో, రేపు బయటికి వెళ్ళాలి అనగానే, ఏం మమ్మీ ఏం ప్రోగ్రామ్ అని చెప్పి అడుగుతాడు అక్కడున్న చరణ్. ఏం లేదు, నీ పేరు మీద ఒక స్థలం కొన్నాను, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి, రేపు 11 o'clock ఆ టైంకి రెడీగా ఉండు అని చెప్పి అనగానే, అప్పుడు అక్షిత, అదేంటంటే అంటే ల్యాండ్ ఒక చరణ్ పేరు మీదేనా, చంటి పేరు మీద లేదా అని చెప్పి అడుగుతుంది అక్షిత. ఇక అక్కడే ఉన్న పల్లవి అలా చూస్తూ ఉంటుంది. ఇవి వీడి పేరు మీద, వీడికెందుకు అని చెప్పి శాన్వి అంటుంది. సరేరా రెడీగా ఉండు అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు అక్షిత, ఆంటీ చరణ్ పేరు మీద ల్యాండ్ కొంటున్నారా, ఎందుకని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల అటువైపుగా సుమలత వెళ్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు, ఏంటి ల్యాండ్ కొంటున్నా అన్నావు, మరి దేనికోసం కొంటున్నావో చెప్పొచ్చు కదా, ఫ్యూచర్ ప్లాన్స్ అని చెప్పి అంటావేంటి అని చెప్పి అడుగుతాడు ప్రసాదరావు. అప్పుడు సుమలత, ఏం లేదు, వాడేమో ఆల్బమ్ అని చెప్పి తిరుగుతున్నాడు, యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చింది చదువుకుంటానని, కానీ ఆల్బమ్ అని సాంగ్ అని అది ఇదని తిరుగుతున్నాడు. వాడు ఇంకొక నేను ఈ కాలేజ్ అయితే ఎటు బాగానే సాగుతుంది, ఇంకో ల్యాండ్ కొన్నాను కదా, అందులో ఇంకో కాలేజ్ కట్టేసి వాడికి ఆ బిజినెస్ అప్పగిస్తాను, ఇక వాడు బిజినెస్లో పడతాడు అని చెప్పి అంటుందన్నమాట సుమలత. అదేదో వాడికే చెప్పచ్చు కదా అని చెప్పి అనగానే, వాడికే మెల్లగా రిజిస్ట్రేషన్ అయినప్పుడు తెలుస్తుందిగా అని చెప్పి అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోతుంది. ఈ మాటలు వింటూ ఉంటుంది అక్షిత. ఓకే బిజినెస్ అప్పగిద్దాం అనుకుంటున్నారా, మరి చంటికి ఏమి ఇవ్వరా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఈ లోపల రూమ్లో కూర్చుని ఉంటుందన్నమాట అక్షిత. ఇక అక్కడే కూర్చొని తింటూ ఉంటాడు సమోసా. ఒకటే సమోసా ఆర్డర్ చేసుకున్నానే, ఇంకా ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే బాగుండేది, అయినా ఏముందిలే తిన్నాక మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్పి, అక్షిత వచ్చావా, ఇదిగో సమోసా తిను చాలా బాగుంది అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఎప్పుడు తిండికోలేనా నీకు జీవితంలో ఎదగాలని ఏం ఉండదా అని చెప్పి అనగానే, అదేంటి అక్షిత అలా అంటావు అని చెప్పి గట్టిగా అరుస్తున్న అక్షిత అని అంటూ ఉంటాడు చంటి. అప్పుడే రూమ్లోకి వస్తుంది పల్లవి.
లైఫ్లో ఎదగాలి, ఒక గోల్ అంటూ ఉండాలి కదా. మీ అన్నయ్యని చూడు, ఆల్బమ్ అని ఏదో ట్రై చేస్తున్నాడు, నువ్వేముంది ఎప్పుడు చూసినా తిని పొట్ట పెంచుకోవడం తప్ప ఇంకేమన్నా ఉందా అనగానే, నాకెందుకు అక్షిత, నాకేమైనా కావాలంటే డబ్బులు కావాలంటే మా అన్నయ్య ఉన్నాడు, ఇంకేమైనా కావాలంటే అమ్మా నాన్నని అడుగుతాను, చిన్న పిల్లోళ్ళలా చూసుకునే మా బామ్మ ఉంది, ఇంకేం కావాలి లైఫ్కి, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నాకు ఇంకే కోరికలు లేవు, ఏ గోల్స్ లేవు అని చెప్పి చరణ్ అలా చంటి అలా అంటూ ఉంటే, నీకు ఎంత చెప్పినా సిగ్గులేదు నీకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఎందుకు అలాగా అరుస్తున్నావు చంటి మీద అని పల్లవి అంటూ ఉంటే, చూడు ఇది మా భార్య భర్తల విషయం, నువ్వు మధ్యలో రాకు అని చెప్పి అంటుంది అక్షిత. ఇక నువ్వు ఏమైనా అనుకో, నాకు ఎటువంటి గోల్స్ లేవు అని చెప్పి చంటి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అప్పుడు పల్లవి అంటుంది అక్షితతోని, చంటి సీరియస్గా తీసుకోలేదు కాబట్టి సరిపోయింది, ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ పెంచుకోవాలనుకుంటున్నావా అనగానే, చెప్పాగా మా వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలు నీకెందుకు అని అక్షిత అడుగుతూ ఉంటే, నేను ఖచ్చితంగా మీ మధ్యలో వస్తా, నువ్వు ఈ ఇంట్లో వాళ్ళని దూరం చేయాలని చూస్తున్నావా, అక్కడ నువ్వేం అడుగుతున్నావు నాకు అర్థమవుతుంది, ఆస్తి ఒక్క చరణ్ పేరు మీదే వెళ్తుందని నువ్వు అనుకుంటున్నావా, అయినా సుమలత ఆంటీకి తెలియదు అనుకుంటున్నావా ఏంటి, ఇద్దరు కొడుకులు కదా, సమానంగా ఆస్తి పంచాలన్నప్పుడు పంచుతారు అని చెప్పి అలా అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి చరణ్ వాళ్ళ బామ్మ వచ్చి, ఏ అక్షిత ఏంటి ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో గొడవ పెట్టాలని చూస్తున్నావా, పిచ్చి పిచ్చిగా ఉందా, బయటికి గెంటి పడేస్తాను, అసలు నా మనోడు ప్రేమించిన అమ్మాయి అని చెప్పి నేను ఊరిలో ఏమనంటే వాడు బాధపడతాడని ఊరుకుంటున్నాను, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టానంటే అస్సలు ఊరుకోను, సుమలతకు తెలిసినా అస్సలు ఊరుకోదు, రా పల్లవి అని చెప్పి అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చేసి అక్షతకి అక్కడి నుంచి వచ్చేస్తుంది చరణ్ వాళ్ళ బామ్మ పల్లవి. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవికి ఫోన్ వస్తుందనమాట. అవునా మీరు అక్కడే ఉండండి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి హడావుడిగా చరణ్ని గుద్దేసి వెళ్తూ ఉంటే, ఏంటి అంత హడావుడి ఏమైంది అని చెప్పి చరణ్ అడుగుతాడు. ఏం లేదు మన క్లాస్మేట్ శ్రావంతి ఉంది కదా, తనకి నైట్ నిన్న యాక్సిడెంట్ అయిందంట, వాళ్ళ ఊరి దగ్గర ఉంది చూడడానికి వెళ్తున్నాను అని పల్లవి అంటూ ఉంటే, అవునా నేను కూడా వస్తాను అని చెప్పి చరణ్ పల్లవి బయలుదేరుతూ ఉంటారు. హాల్లో ఏమో ఆల్రెడీ సుమలత, ఇటు చరణ్ వాళ్ళ బామ్మ, ప్రసూనాంబ, శాన్వి, అక్షిత అందరూ ఉంటారు. ఎక్కడికి బయలుదేరావు, రిజిస్ట్రేషన్కి ఉండాలని చెప్పాను కదా అని సుమలత అంటూ ఉంటే, ఏం లేదు ఆంటీ అది మా ఫ్రెండ్కి క్లాస్మేట్ తను యాక్సిడెంట్ అయింది చూడడానికి వెళ్తున్నాము అని చెప్పి పల్లవి అంటూ ఉంటాడు. ఇక చరణ్ కూడా చెప్తూ ఉంటే, ఏంట్రా ఎందుకు ఎవరో చూడడానికి వెళ్తున్నావు, చెప్పాను కదా ఉండమని అని సుమలత అంటూ ఉంటే, ఇక శాన్వి కూడా ఎవరో అనామకురాల్ని చూడడానికి వెళ్ళాలా నువ్వు అని చెప్పి అంటుంది. అప్పుడు ఇక పల్లవి, తను అనామకురాలు కాదు, తను మా క్లాస్మేట్, ఇంకా చెప్పాలంటే ఈ కాలేజ్లో చదువుతున్న అమ్మాయి, అసలు మీ తరపు నుంచి ఎవరో ఒకళ్ళు కూడా పరామర్శించడానికి రావాలి కదా, నేనైతే వెళ్తున్నాను అని పల్లవి అంటూ ఉంటే, ఇక అక్కడ ఉన్న చరణ్ వాళ్ళ బామ్మ, అసలు ఈ సుమలతకి బుద్ధి ఉంటే ఆపేదే కాదు, అసలు మన కాలేజ్ తరపు నుంచి ఒకళ్ళు వెళ్ళాలి కదా, వెళ్ళనివ్వు అని చెప్పి టైంకి వచ్చేస్తాడులే అనగానే, ఇక పల్లవి కూడా ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లే అండి చూసేసి వచ్చేస్తాము, టైంకి వచ్చేస్తాడులేండి అని పల్లవి అంటూ ఉంటే, సరేలే అని చెప్పి అంటుందన్నమాట సుమలత. ఇక ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.